హాయ్ యోయోయోస్ సబ్స్క్రైబ్ చేసేప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దే. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి. గుర్తుంటుందిగా గంట సింబల్, అదేనండి బెల్. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ సిద్ధమైంది. అయితే ఈ కథను వాస్తవికంగా నిర్మించకుండా చాలా మార్పులు చేర్పులు చేసినట్లు తెలిసింది. అసలు ఎవరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి? 18వ శతాబ్దపు తొలి దినాల్లో రాయలసీమలో పాలెగాళ్ల వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్లు ఉండేవారు. నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడంతో పాలెగాళ్లు బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆస్తులు మాన్యాలపై కన్నేసి వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసి వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది. ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడుగా నరసింహారెడ్డి తండ్రి పెద్దమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు నొస్సం జమీందార్ అయిన చెంచుమల్ల జయరామరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల 10 అనాల 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన జయరామరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. 1846 జూన్లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా అక్కడి తహసీల్దారు ఆ వ్యక్తిని తిట్టి నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడిదారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదరాబాద్కు చెందిన సలాం ఖాన్, కర్నూలుకి చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరిన వారిలో ఉన్నారు. 1846 జూలై 10వ తేదీన రెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడి చేసి సిబ్బందిని చంపి ఖజానాలోని 805 రూపాయల 10 అనాల 4 పైసలను దోచుకున్నాడు. ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టు ఇచ్చిన వారికి 1000 రూపాయల బహుమానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. తరువాత జూలై 23వ తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా అర్ధరాత్రి రెడ్డి తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిష్ సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదు చేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి. 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరు సోముల వద్ద గల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించింది. 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఊరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. విప్లవకారుల్ని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసే ఉంచారు. చరిత్ర ప్రకారం ఇది కథ. కాగా పరుచూరి బ్రదర్స్ ఈ కథను పూర్తిగా మార్చివేసినట్లు తెలుస్తోంది. చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని కథలో చాలా మార్పులు చేశారట. భరణం కోసం పోరాట యోధుడిగా మారినట్లు చూపితే బాగుండదు అనే ఉద్దేశంతో ఆ పాయింట్ నే తీసివేశారట. కేవలం బ్రిటిష్ వారి అరాచకాలను నిలువరించడం కోసమే పోరాటం చేసినట్లు చూపుతారట. అలాగే క్లైమాక్స్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరి తీసినట్లు కాకుండా అతని బృందంలో ఒకరు మోసం చేసి మొత్తుమంది కలిసిన ఆహారం తినిపించినట్లుగా, స్పృహలో లేని సమయంలో నరసింహారెడ్డిని బ్రిటిష్ వారికి అప్పగించినట్లుగా చూపెడతారట. అనంతరం కాల్చి చంపినట్లుగా మార్పులు చేర్పులు చేశారట. అదే విధంగా కథాగమనంలోనూ చాలా మార్పులు చేర్పులు చేశారని వినికిడి. బ్రిటిష్ వారంటే మృగాలని నరసింహారెడ్డి తాత ఓ సందర్భంలో చెబితే అయితే వాటిని వేటాడాలి కదా అని నిర్ణయించుకొని అప్పటి నుంచి బ్రిటిష్ వారిపై పగ పెంచుకున్న నరసింహారెడ్డి వీరోచిత పోరాటాల సమాహారమే ఈ సినిమా అని తెలుస్తోంది. మొత్తం మీద చిరంజీవికి ఇది మరో బ్లాక్ బస్టర్ సినిమా కావడం ఖాయమంటున్నారు.